రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఆక్రమణపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. వాళ్ళ సికింద్రాబాద్లో పురావస్తు శాఖ చెందిన భూమిని కబ్జా చేసినట్టు చేపడుతున్నటువంటి నిర్మాణాలను కూల్చివేసింది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ జేసీబీలతో అక్రమ కట్టడాలను తొలగించింది. 10 ఎకరాలకు పైగా ఉన్న ఈ ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కబ్జా చేసి నోటరీ ప్లాట్ల పేరుతో విక్రయాలు జరుపుతున్నారన్న సమాచారంతో చర్యలకు దిగింది. 10 ఎకరాలకు పైగా ఉన్న ఈ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని కంచె వేసింది హైడ్రా. అలాగే కేపీహెచ్బీ కాలనీలో ఎంఆర్ఓ లైన్లో అక్రమ నిర్మాణాలను తొలగించింది. రోడ్లు, ఫుట్పాత్లను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను తొలగించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. అయితే సికింద్రాబాద్లోని అల్వాల్ పిఎస్ పరిధిలోని అస్మత్ పేట సర్వే నంబర్ 1లో ఏదైతే హైడ్రా అధికారులు ఏదైతే ఈరోజు అక్కడ వెలిసిన అక్రమ నిర్మాణాలన్నీ కూడా తొలగిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ అస్మత్ పేటకు సంబంధించి సర్వే నెంబర్ 1లో ఏదైతే పురావస్తు శాఖకు సంబంధించిన 10 ఎకరాల భూమి అవుతుంది. ఈ భూమికి సంబంధించి కొంతమంది కబ్జాదారులు ఏదైతే ఆ భూమిని ఆక్రమించి అక్కడ కొన్ని కట్టడాలు అయితే నిర్మించారు. అయితే ఆ కట్టడాలన్నింటినీ కూడా ఏదైతే అమ్ముతున్నట్లు కూడా హైడ్రా అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఏదైతే అక్కడ ఉన్న స్థానికులు ఏదైతే హైడ్రా అధికారులకు ఈ విషయానికి సంబంధించి ఫిర్యాదు చేయడంతో కూడా హైడ్రా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. అయితే ముఖ్యంగా ఏదైతే అక్కడ 10 ఎకరాల భూమిని ఆక్రమించి ముఖ్యంగా కొన్ని పత్రాలతోని అవన్నిట్లు కూడా విక్రయిస్తున్నట్లు హైడ్రా అధికారులు అయితే గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం ఇటు పిఎస్కి సంబంధించి అంటే అక్కడ ఉన్న స్థానిక పోలీసులతో కలిపి ఇక్కడ హైడ్రా అధికారులు కూడా భారీ బందోబస్తు నడుమ ఏదైతే ఈ అక్రమ కట్టడాలన్నీ కూడా పూర్తిగా నేలమట్టం అయితే చేస్తున్నారు. ఆ 10 ఎకరాల భూమిలో ఉన్న ఈ అక్రమ కట్టడాలన్నీ కూడా పూర్తిగా నేలమట్టం చేసిన తర్వాత హైడ్రా అధికారులు దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఒక బోర్డు కూడా ముఖ్యంగా పెట్టనున్నారు. అయితే ఇప్పటికే ఇటు హైడ్రా అధికారులు వరుసగా ఇటు ప్రభుత్వ భూములు అలాగే పార్కులు ఏవైతే కబ్జాలు చేస్తున్నారో వాటిపై ఉక్కుపాదం మోపుతున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ భూములకు సంబంధించి ఎవరైతే ఇటు కబ్జా చేసి అక్కడ అక్రమ కట్టడాలు నిర్మించి వాటిని విక్రయిస్తున్నారో వాళ్ళందరిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కొన్ని 100 కోట్లకు సంబంధించిన భూములు ఇప్పటికే హైడ్రా అధికారులు ప్రభుత్వ భూములు అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అదే పరిధిలోని ఇప్పుడు ఇటు అల్వాల్ పిఎస్ పరిధిలోని అస్మత్ పేట సర్వే నెంబర్ 1లో కూడా ఏదైతే పురావస్తు శాఖకు సంబంధించిన రైట్, థ్యాంక్ యూ కుమార్.